బాగా రెస్ట్ తీసుకోండి అత్తయ్య. కాసేపు నిద్రపోతే తగ్గుతుంది. ఇక నాకు నిద్ర ఎలా పడుతుంది? విను, నానమ్మ నిద్రపోని అల్లరి చేయకూడదు. నువ్వురా. అమ్మాయి బాలా, వీణ్ణి తీసుకెళ్ళు. రారా. అయ్యో, ఎంత వేడిగా ఉంది రూము. పడుకోండి బామ్మ, మీకు విసురు పెడతాను. నువ్వు కోసేయడానికి గొంతు మాత్రమే ఉంది. నీకు చేతులెత్తి మొక్కుతాను, ఈ గది వైపు రావద్దురా. నిన్ను చూస్తుంటే చంపుతావన్న భయంగా ఉంది నాకు. మళ్ళీ బండిలో ఎవరొచ్చారు? రా. అరే, అందరూ ఒకటిగా వచ్చారు. ఒక మనిషి తగ్గుతున్నాడు. జిత్తు కరాటే ప్రాక్టీస్ కి వెళ్ళాడు. వాడు కరాటే కిడ్డా? గ్రీన్ బెల్ట్. అవునా? ఇక నేను జాగ్రత్తగా ఉంటానులే. రండి. కూర్చోండి. ఇవాళ మీకు డ్యూటీ లేదా? ఏం చేయమంటావు బాలా? పొద్దునే దీని దగ్గర ఇరుక్కున్నాను. పిల్లాన్ని స్కూల్లో దించితే చాలని మొదలుపెట్టింది. వాణ్ణి తీసుకుని బయలుదేరుతుంటే ఇద్దరు బండెక్కేశారు. అప్పుడు ఎక్కిన తర్వాత ఇంకేం చేస్తాం, తీసుకొచ్చేసాను. హాయ్ హాయ్ రా, మనం అక్కడికి వెళ్ళి ఆడుకుందాంరా. ఇలా చూడు, పర్చేస్ అని తిరగడం మొదలుపెట్టి ఒక నెల అయ్యింది. నేనే ఎప్పుడు ఒక్కసారి చూశాను. చేతికి దొరికారు, ఒక్కరోజైనా నాతో ఉండని అనుకున్నా. ఇద్దరు పిల్లలు కనీసం, ఇంకా నీతోనే తిరుగుతూ ఉంటే పెళ్ళం కొంగు పట్టుకుని తిరుగుతున్నాడు అంట. మరే, వారంలో ఒక్కరోజైనా భార్య పిల్లల కోసం టైం స్పెండ్ చేసేది. ఎవరైనా తప్పుగా మాట్లాడితే వాళ్ళకి మతి లేదనుకోవడమే. ఇలా అన్నిటికీ గొడవ పడేలా ఉంటే వారానికి ఒక్కరోజు సరిపోదు. అదేగా సమస్య. ఊరికే తనతో వెళ్తే మాత్రం సరిపోదు. అడిగిన అన్ని విషయాలకి అభిప్రాయం చెప్పాలి. పర్చేస్ అన్న పేరుతో అనవసరంగా తనతో తిరుగుతూ ఉండాలి. అదెంత కష్టమో తెలుసా? అన్నిటినీ ఒప్పుకుని తట్టుకుని జీవించే వాళ్ళని మంచి కుటుంబస్తుడు అంటారు. విన్నావా బాలా? ఇంకా నయ్యం, ఇల్లు కట్టినప్పుడు కాస్త లోపల కడదామని మంచి నిర్ణయం తీసుకున్నాను. అలా కట్టినందువల్ల రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్లే వాళ్ళకి మా అరుపులు కేకలు వినిపించాం. వయసు పెరిగే కొద్దీ గొడవలు పెరుగుతాయి. వచ్చేటప్పుడు కళ్యాణిని కూడా తీసుకురావాల్సింది. మేమిక్కడికి రావాలని సడన్ గానే ప్లాన్ చేశాం. మేము వచ్చామని తనతో చెప్పద్దు. నెలపాటు గొడవేయడానికి తనకిది చాలు. జిత్తు అన్నయ్య ఇంట్లో నీతో గొడవ పడతాడా? జిత్తు అన్నయ్య పాపం అసలేమనడు. కరాటే నేర్చుకుని వచ్చి నిన్ను కొట్టాడా? డిషు డిషు అని ఫైట్ చేస్తాడు, కానీ పైకొచ్చి కొట్టడు. కళ్ళు అక్కయ్య ఇంటికి వెళ్తే అక్కడ జిత్తు అన్నయ్యతో గొడవ పడుతుంది. నన్ను కూడా ఒకసారి బాత్రూమ్ లో పెట్టి గడేసింది. అలాగే మా ఇంటికి వచ్చినప్పుడు నేల కింద బంగారపు చేప ఉందని చెప్పి నిండుగా ఉన్న బకెట్ లో నా తల ముంచేసింది. మా విను కూడా ఎప్పుడు అంతే, నాతో ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటాడు. మాట్లాడకుండా ఉంటే వెంటనే వచ్చి మాట్లాడతాడు. నేను ఎప్పుడు నీతో గొడవ పడ్డాను చెప్పక్క? నువ్వు అబద్ధం గనక ఎవరితోనైనా చెప్తే నీ తలకాయ పగలు కొడతాను. నీ పేరేంటో చెప్పు. నేను మొన్న వచ్చినప్పుడే చెప్పాను కదా. మళ్ళీ చెప్పడం కుదరదు, అంతే కదా? లక్ష్మి. యక్షియా? యక్షిని కాదు, లక్ష్మి. లచ్చు అని పిలుస్తారు. మీ అమ్మా నాన్న ఎప్పుడు ఎందుకు ఇక్కడికే వస్తున్నారు? విను, ఆ పాపని భయపెట్టకుండా ఇక్కడి నుంచి వెళ్ళు. ఈ పిల్ల అన్న రాలేదా? జిత్తు అన్నయ్య కరాటే క్లాస్ కి వెళ్ళాడు. కరాటే నేర్చుకుని ఇక్కడికి రానివ్వు. రాయితో వాడి తలకాయ పగలు కొట్టాలి. ఎందుకు తను నాతో గొడవ పడుతున్నాడు? మా నాన్నతో చెప్తాను. పర్వాలేదు లచ్చు, వాడు ఊరికే నీతో ఆడుకుంటున్నాడు, నిన్ను ఏమి చేయడు. తీసుకోండి. పాప ఏం తాగుతుంది? తనకి ఇప్పుడు ఏమొద్దు. తనకి అఖిలతో ఉండడమే సంతోషం. చమేలి ఉన్నప్పుడు పాపను చూసుకోవడానికి వచ్చిన లాలి నీకు గుర్తుందా? ఇంకా 2 రోజుల్లో కళ్యాణిని చూసుకోవడానికి తను తిరిగి వస్తోంది. తనని చూసుకోవడానికి మనిషి కావాలా? చాలా మంది వచ్చి చూశారు, ఏం చేయలేకపోయారు. తనైతే చిన్నప్పుడు తన్ని చూసుకున్నదే కదా, కనీసం తన వల్ల అవుతుందా అని చూద్దాం.
లాలి కొంచెం ఓవర్ స్మార్టే, కానీ ప్రాబ్లం ఉండదు. అమ్మగారు ఎలా ఉన్నారు? ఇప్పుడే హాస్పిటల్కి వెళ్ళొచ్చాం. ఏమైంది? సడన్ గా వాంతులు విరోచనాలు అయ్యాయి. ఇప్పుడు పర్వాలేదు, పడుకున్నారు. మేము ఊరికే చూసేళ్దామని రాలేదు. భయపడకు, పెళ్లి మాటలేమీ లేవు. నువ్వు ఉద్యోగం వెతుకుతున్నావని తను నాకు చెప్పింది. నా 2 షాపుల్లోనూ మెయిల్ స్టాఫ్ మాత్రమే ఉన్నారు. ఇకపోతే టౌన్లో ఉన్న టెక్స్టైల్ షాపు, అక్కడికి వెళ్ళాలంటే ఉదయం 7ంటికే బయలుదేరాను. అక్కడి నుంచి మళ్ళీ 6:30కి బయలుదేరితే ఇక్కడికి రావడానికి 8:30 అవుతుంది. పిల్లలున్నారు కదండి, ఈ దగ్గరలోనే ఏదైనా ఉద్యోగం ఉంటే. అది మేము ఆలోచించాం. దగ్గరలో ఒక ఫినాన్స్ ఆఫీస్ ఉంది. ఇక్కడి నుంచి 12 కిలోమీటర్లే. అరగంటలో ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. నాకు తెలిసిన వాళ్ళ ఆఫీసే. అక్కడ అకౌంట్స్ సెక్షన్లో ఏదైనా పనుందేమో చూద్దాం. ఖచ్చితంగా కావాలనలేదు, ఉద్యోగం ఉంటే కాస్త బాగుంటుంది అనిపించింది. నాకు తెలిసిన వాళ్ళ ఆఫీసే. ఎంత జీతం ఇస్తారని ప్రస్తుతానికి నేను నీకు చెప్పలేను. అద్దె ఇవ్వాలి, పస్తులు ఉండకూడదు. నాకంతే చాలు. ఇది ఓకే అయితే నువ్వు సాయంత్రం 5:30కి ఇంటికొచ్చేయచ్చు. 1-2 గంటలు ట్యూషన్ తీయచ్చు. పిల్లలు రావట్లేదని ట్యూషన్ మానేకు. దేని గురించి ఆలోచించినంతగా అంత బిజీగా నువ్వు పని చేస్తూనే ఉండు. శని ఆదివారాల్లో ఏదైనా సబ్జెక్ట్ మీద స్పెషల్ ట్యూషన్ తీ. జిత్తు, లక్ష్మి, కళ్యాణి వాళ్ళని ఖచ్చితంగా పంపిస్తా. కానీ దానికి ట్యూషన్ ఫీజు అంతా ఇవ్వను. నిన్నెప్పుడైనా అడిగానా? అడగవు అని తెలిసిన తర్వాతే అంటున్నాను. దానికి ఒక అమౌంట్ ఫిక్స్ చేసి జీతంతో పాటు కలిపే ఇచ్చేస్తాం. అది నువ్వు తీసుకోవాలి. అమ్మా, విను వీళ్ళొచ్చిన కార్ని రాయితో గీసేసాడు. చాలా భయంకరంగా గీసేసాడు. వాణ్ణి హే, నువ్వేం చెబుతున్నా? చిన్న గీతే కదా, పాలిష్ చేస్తే అది పోతుంది. చేసిన తప్పుకి మా ముందు వాణ్ణి శిక్షిస్తే ఆ గీత పోవడానికి చాలా కాలం పడుతుంది. ఇంతకాలం వీళ్ళ నాన్న నన్ను టార్చర్ చేశాడు. ఇప్పుడు ఇది పెద్ద విషయమేం కాదు, వదిలే. మగపిల్లాడే కదా, ఇలాంటివన్నీ ఊరికే వదిలేయాలి. అడగకుండా ఊరుకున్నావంటే మళ్ళీ ఇలాగే చేస్తాడు. మాకు ఇబ్బంది లేదు కదా, ఈ ఒక్కసారికి వాణ్ణి క్షమించేసే. నువ్వు బాధపడకు, నీ బాధలు కష్టాలు సరైపోతాయి. నాన్న, ప్రమోద్ కాల్ చేస్తున్నారు. హాయ్ ప్రమోద్. లేదు లేదు, డేట్లో ఎలాంటి చేంజ్ లేదు. ఇంకా ఉంటే ఇక్కడ సమస్య వస్తుంది. లేదు, ఎలాంటి సమస్య లేదు. నేను అరేంజ్ చేస్తాను. రా. ఓకే, నేను ఈవినింగ్ కాల్ చేస్తాను. సరే. అరే సూరజ్ సార్ గారు రా. హాయ్ సూరజయ్య గారు, ఎంతకాలం అయింది మిమ్మల్ని చూసి. వయసు తగ్గిపోయినట్టుంది. ఈ పాప ఇదే మా కళ్యాణి. ఓ అయ్యో అయ్యో తల్లి, సరిపోయింది. కోపం ఎక్కువ అనుకుంటా. నువ్వు పుట్టిన దగ్గర నుండి నేనే పెంచాను, మరి కాదా ఏంటి? నీకదంతా తెలీదా? ఇప్పుడెందుకు అవన్నీ చెప్తున్నారు? కళ్యాణి, నేను చూసుకోవడానికే వచ్చిన ఆంటీ ఈవిడి. నువ్వు చిన్న పిల్లగా ఉన్నప్పుడు ఈ ఆంటీయే నిన్ను పెంచారు. అప్పుడు అమ్మ ఎక్కడున్నారు? ఇలా చూడమ్మా, అయిపోయిన విషయాల గురించి మాట్లాడడం వల్ల ప్రయోజనం ఏంటి? ఇక నీకు ఏం కావాలన్నా సరే ఈ ఆంటీని అడిగితే చాలు. నేను సౌదీకి వెళ్ళినప్పుడు వాళ్ళకొక్క బాబే ఉండేవాడు. మళ్ళీ నేను వెళ్ళేటప్పుడు 5 పిల్లలున్నారు. అయ్యో, నా గురించి చెప్పటం లేదు. నేను ఆయాగా పనిచేయటానికి వెళ్ళిన షేక్ ఇంట్లో గురించి చెప్తున్నాను. తనకు మొండితనం కొంచెం ఎక్కువ. ఏం పర్వాలేదు, దాని సంగతి నేను చూసుకుంటాను. షేక్ గారి 5 మొండి పిల్లలు నేను గీసిన గీటు అస్సలు దాటరు, తెలుసా మీకు? ఇది సాధారణమైన విషయం. నన్ను ముట్టుకోవటం నాకు ఇష్టం లేదు. ఈవిడ ఖచ్చితంగా చమేలి గారమ్మాయే.
ఇక మీద నన్ను ట్యూషన్ కి పంపించరా? లాలి వచ్చింది నీకు ట్యూషన్ తీయడానికి కాదు, ఇక్కడ నీకు కావాల్సిన పనులన్నీ చేసి ఇక పెట్టడం మీద కోసం. ట్యూషన్ కి నేనే తీసుకువెళ్తాను. కొద్ది రోజులకి నేనే వదులుతాను, లేకపోతే ఆటో వస్తుంది. నువ్వు కళ్ళుని ఏ లోటు లేకుండా చూసుకుంటే చాలు. అది మీరు ప్రత్యేకించి చెప్పాలా ఏంటి? ఇక్కడ లోపల అడుగు పెట్టిన తర్వాత ఇక్కడున్న సమస్యలన్నీ నా నెత్తి మీద వేసుకున్నాను. లాలి వచ్చేసావా? అయ్యో మేడం, చాలా అందంగా ఉన్నారు. లాలీలో ఏ మార్పు లేదు. తనే నన్ను చూసుకోబోయే ఆయానా? అయ్యో ఆయా కాదమ్మా, ఆంటీని. కావాలంటే నన్ను అమ్మ అని కూడా పిలవచ్చు. దానికి నాకు టీచర్ అమ్మ ఉన్నారు. టీచర్ అమ్మా? అవును. తనకొక టీచర్ అమ్మ ఉంది. కళ్ళు ఎప్పుడైనా గొడవ చేస్తే గనక టీచర్ అమ్మకు చెప్తే చాలు, ఆవిడ చెప్పిందంటే తను వింటుంది. మీరు ఎందుకు నన్ను టీచర్ అమ్మని చూడటానికి రావట్లేదు? మనం కలిసే కదా వెళ్ళాం, కానీ చూడ్డానికి వీలైందా? ఒకరోజు టీచర్ అమ్మ ఉన్న రోజు వెళ్దాం. నెక్స్ట్ టైం నువ్వు లేకుండా వెళ్ళాలని నేను డిసైడ్ అయ్యాను. అప్పుడే కదా నువ్వు అక్కడ ఏం అల్లరి చేసావో నాకు తెలుస్తుంది. అక్కడ ట్యూషన్ కి వచ్చే వాళ్ళు నేనే బెస్ట్ స్టూడెంట్ ని. ఈ బెస్ట్ స్టూడెంట్ అక్కడికి వెళ్ళి ఏం చెప్తుందో నేను తెలుసుకోవాలి కదా. ఇంతవరకు చెప్పలేదు, ఇవాళ చెప్తాను. ఏంటి కళ్యాణి? అదంతా ఉంది. అయ్యో, ఇప్పుడు తను చూస్తుంటే నా చేతిలో పెంచిన బిడ్డ తనేనా అని అనుమానంగా ఉంది. 6 సంవత్సరాలైంది కదా, ఆ మార్పేది. అయ్యో, నా బ్యాగు కారులోనే పెట్టేశాను, వెళ్ళి తీసుకొస్తాను. ఈ బఫన్ మీకు ఎక్కడి నుండి దొరికారు? అలా మాట్లాడకూడదు నాన్న. లాలి వర్కౌట్ అవుతుందా? చూద్దాం. తనలాంటి మంచి వాళ్ళు వేరే వాళ్ళు దొరకట్లేదు. నాకు అస్సలు నచ్చలేదు. తను ఇక్కడ నుండి వెళ్ళిపోయిందంటే నన్ను అసలు ఏమీ అనకూడదు. ఏంటక్క నన్ను కొత్తగా చూస్తున్నారు? చీరలో నేను మొదటిసారి చూస్తున్నాను, అందుకే అలా చూశాను. ఈ రోజు నా జీవితంలో ముఖ్యమైన రోజు. నేను అత్తయ్యకి భోజనం ఇద్దామని వెళుతూ ఉన్నాను. నువ్వు లోపలికి రా. కూర్చో, నేను అత్తయ్యకి ఇచ్చొస్తాను. అత్తయ్యకి షుగర్ ఉంది, టైంకి భోంచేయకపోతే ప్రాబ్లం. మీరు నాతో ఏమీ చెప్పకపోయినా మీ గురించి అన్ని విషయాలు శివప్రసాద్ నాతో చెప్పారు. మిమ్మల్ని ఆవిడ చాలా బాధ పెట్టారు కదా, అయినా సరే ఇంత బాగా ఆవిడ్ని చూసుకుంటున్నారు. తప్పులు దిద్దుకునే ఛాన్స్ దేవుడు ఎప్పుడూ ఇస్తాడు, అది మనం యూజ్ చేసుకోవాలి. మనకి వాళ్ళు చేసిన ద్రోహాన్ని మాత్రమే మనసులో పెట్టుకుంటే మన జీవితం నాశనం అవుతుంది. అవును, ఈరోజు ఏమిటి ఏదో స్పెషల్ డే అన్నావు? ఎంగేజ్మెంట్ అయిన నా మ్యారేజ్ని నేనే వద్దని చెప్పాను. ఏం కారణం చెప్పావు? మీరేం భయపడద్దు, ఇందువల్ల ఎవరికి ఏ సమస్య రాదు. ఆల్రెడీ నిశ్చయించిన పెళ్లి వద్దు అని చెప్తే ప్రాబ్లం అవుతుంది కదా. అదంతా నేనే సాల్వ్ చేశానక్క. ఎలా? నేను ముందు నాన్నతో మాట్లాడాను. ఇంకొకరి మీదున్న ప్రేమ వల్లేం కాదు, నా మనసుకు నచ్చిన వాళ్లతో నేను జీవించలేను, అందువల్ల ఈ పెళ్లి నాకు వద్దు అని. ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేస్తున్నారని నీకు నచ్చని పెళ్లిని నువ్వు చేసుకోవద్దు అని నాన్నగారన్నారు. నాన్నగారే అన్నయ్యతో అమ్మతో మాట్లాడారు. నీ నిర్ణయాన్ని వాళ్ళు ఒప్పుకున్నారా? అన్నయ్య నన్ను కొట్టడానికి వచ్చారు. శివప్రసాద్ మీదున్న ప్రేమ వల్లే కదా అన్నారు. అలాంటి బంధం ఇంకా లేదు అని నేను మాటిచ్చాను. ఆ చాప్టర్ పూర్తి అయ్యింది. బెంగళూరుకు మళ్ళీ వెళ్దాం అనుకున్నాను. భయపడి పారిపోతున్నట్టు ఉంటుంది అని అనుకోవడం వల్ల వద్దనుకున్నాను. ఇక మీదట మీతో నేను పిల్లలకి ట్యూషన్ తీస్తాను. నేనసలు నమ్మలేకపోతున్నాను. నేను ట్యూషన్ తీస్తానని చెప్పడమా? ఊరికే జోక్ చేయొద్దు సితారా. అక్క,
నాకు లేని టెన్షన్ మీకెందుకక్క? ఇది ఇంట్లో చెప్పేటప్పుడు పెద్ద సమస్య వస్తుందని నేను అనుకున్నాను, కానీ నేను అనుకున్నట్టు కాదు. కొద్ది రోజులుగా మానసికంగా నేనెంత బాధపడుతున్నానో అర్థం చేసుకుని ఉంటారు. అయినా ఏవీ లేదక్క. ఇప్పుడు నాకు వేరే ఆలోచనలు ఏవీ లేవు. మనసు ప్రశాంతంగా ఉంది, ఒక భారాన్ని దించేసినట్టు. ఎవరక్క? తెలీదు. హలో, శృతి చెప్పు. లేదు లేదు, నేను ఇంకో చోట ఉన్నాను. ముంబైకి వెళ్ళడం అనేది ఏమైందక్క? ఆయన ఎవరు? కళ్యాణి వాళ్ళ నాన్న. దానికెందుకు మీరు భయపడుతున్నారు? ఏదైనా క్యాష్ అప్పు తీసుకున్నారా మీరు? లేదు, ఆయన నన్ను చూస్తే బాగుండదు. ఎందుకక్క? చెప్పలేనివి కొన్ని ఉన్నాయి. నువ్వు నాకు ఒక హెల్ప్ చేస్తావా? చెయ్యాల్సిందే. అసలు ప్రాబ్లం ఏంటక్క? అవన్నీ తర్వాత చెప్తాను, ప్లీజ్. ఇప్పుడు ఒక హెల్ప్ చెయ్యి. అతను వెళ్లే వరకు కళ్యాణి ట్యూషన్ టీచర్ నువ్వే. నేనా? ఆయన అడిగితే నువ్వే సుధా టీచర్ అని చెప్పాలి. నేనిప్పుడు ఆయన ముందు వెళితే వద్దు. ఓకే, నేను ఫోన్ చేస్తాను. నేను చెప్పినట్టు చెయ్యి. వెళ్ళు. నన్ను చూస్తే ఆయన నమ్ముతారా? ఖచ్చితంగా నమ్ముతాడు. నువ్వు వెళ్ళు. ఎలాగైనా ఆయన్ని పంపించేయి. ఓకే ఓకే. నేను కళ్యాణి వాళ్ళ నాన్నని. నాకు తెలుసు. అంటే ఇంతకుముందు నన్ను చూసారా? అది కళ్యాణి చెప్తుంది. తను చెప్పిందాన్ని బట్టి నన్ను తెలుసుకున్నారా? కళ్యాణి కార్ నెంబరు, కలర్ అంతా అప్పుడప్పుడు చెప్తుంది. దాన్ని బట్టే. ఓ అలాగా. కూర్చోండి సార్. మీకు టీ తీసుకురానా? వద్దు, నేను ఒక విషయం గురించి మాట్లాడడానికి వచ్చాను. ఫోన్లో చెప్పాలనుకుంటే రింగ్ అవుతుంది, కట్ అవుతుంది. మళ్ళీ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అది నెట్వర్క్ ఇష్యూస్ అండి. సరే గానీ విషయం ఏంటి సార్? కళ్యాణి ఇప్పుడు బాగానే చదువుతుందిగా, తను అన్ని విషయాల్లో ఇంప్రూవ్ అయిందిగా. ఆ విషయంలో నేను సాటిస్ఫైడే. చదువులో మాత్రమే కాదు, తన అన్ని విషయాల్లోనూ ఇంప్రూవ్మెంట్ ఉంది. అందుకని మిమ్మల్ని డైరెక్ట్గా కలిసి థ్యాంక్స్ చెప్దామని వచ్చాను. తను చిన్నపిల్లగా ఉన్నప్పుడే వాళ్ళ అమ్మను కోల్పోయిన ఫ్రస్ట్రేషన్లో తను ఉంది. నేను ఏ కొరత లేకుండా చూసుకోవడం వల్ల మొండితనం కూడా వచ్చింది. ఇప్పుడు కొన్ని రోజులుగా అందులో మార్పు వచ్చింది. నేను చెప్పాలనుకుంటుంది
కొన్ని రోజులుగా కళ్యాణి నాకు చాలా ప్రెషర్ ఇస్తోంది. అది మీ గురించి చెప్పి. ఇలాంటి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉండడం వల్లే మీరు కళ్యాణితో ప్రేమగా ఉంటున్నారా అక్క? సూరజ్ కూతురు అని కాదు, నాకు తెలియకుండానే నేను ఆలించిన బిడ్డ తను. ఆ ప్రేమ వల్లే. ఇంకా తల్లి లేని బిడ్డ మీద చూపించే ఒక ప్రేమ, అంతే. నువ్వు చెప్పినట్టుగా అయితే నేనింకా అతన్ని మర్చిపోలేదనే కదా అర్థం. పాత లవ్వర్ అనో లేక తెలిసిన మనిషి అని నాకు పెళ్ళైన తర్వాత ఒక్కరోజు కూడా నాకు గుర్తొచ్చిందే లేదు. అది అబద్ధం అక్క. మీ హృదయంలో ఎక్కడో ఆయన కోసం ఒక చోటు మీరు ఇచ్చారు. లేకపోతే ఆయన చూసేటప్పుడు మీరెందుకు ఇలాగా భయపడాలి? ఇంత టెన్షన్ మీకెందుకు? కళ్యాణి ట్యూషన్ టీచర్ నేనే అని సూరజ్కి తెలియకూడదని ప్రీతి చెప్పింది.